సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తర్వాత దాదాపు అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళ ముందు లోగిళ్ళ ముందు ముగ్గులు వేసుకుంటుంటారు. చూపు ఎంత బాగుంది, ఇవన్నీ కన్నం వేసింది. ఈరోజు భోగి. తర్వాత ఇది నేను వేసిన ముగ్గు, ఈ పిల్లలు కూడా చాలా వేశారు బ్యూటిఫుల్గా. అయితే ఇంకొక ముగ్గేస్తూ కొన్ని సరదా విషయాలు చెప్తా. ఇక్కడేస్తా ఏదో చిన్న ముగ్గు సరదాగా. అలాగే సో స్వామి వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు అట్లా జరిగిందంట. ఒక ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్. అప్పుడు వివేకానందని అడిగారంట, ఏమండి ఆర్ట్ని చూస్తే మీకు అనిపిస్తుంది అంటే, మీ దగ్గర ఎప్పుడో ఒకప్పుడు కొందరు బొమ్మలు వేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. నా భారతదేశంలో ప్రతి మహిళ ఆర్టిస్టే ప్రతిరోజు తన ఇంటి ఎదురుగున్న ప్లేస్ని క్యాన్వాస్గా మార్చి అద్భుతమైన వర్ణ చిత్రాలు వేస్తారు. అందుకని ఆర్ట్ అనేది మా బ్లడ్లో ఉంది అని చెప్పాడంటే. నిజంగా ఈ కల్చర్ అనేది నాకు తెలిసి భారతదేశంలో మాత్రమే ఉంది. అంటే అసలు నేలనే క్యాన్వాస్గా మార్చడం అన్నది ఒక గ్రేట్ థింగ్. ఇంకోటి, ఇది ఓన్లీ ఆడవాళ్ళు చేసేది, మగవాళ్ళు చేయకూడదని పిచ్చి ధారణ కూడా ఉంది. ఆకలికి ఎట్లయితే ఆడమొగ ఉండదో ఆర్ట్ కూడా ఉండదు. ఆడమొగ ఎవరైనా వేయచ్చు. ఒకప్పుడు నేను ఇట్లా వేస్తుంటే కొన్నిసార్లు నేను విన్నాను, ఈ పిల్లాడు ఆడంగి పిల్లగాడు, ఆడోళ్ళ పనులు చేస్తాడు. నేనన్నా పర్వాలేదు, అంటే ఎవడో లఫ్ట్ గాడు అన్న మాట మనం ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆడోళ్ళు చేసి పెట్టిన వంట తింటావు కానీ వాళ్ళలాగా ముగ్గేస్తే ఏమవుతుంది నీకు? అందుకని హాయిగా మీ ఇంట్లో లేడీస్ వర్క్ చేస్తుంటే పోయి కోఆపరేట్ చేయండి. మీరు కూడా మీ ఇంటి ముందు ఒక ముగ్గు వేయండి. సలహా కాదు, చేతులు కాళ్ళు పడిపోయేలోపి చేయాలి అది. ఆ తర్వాత చేద్దామన్నా కూడా చేయనీకి రాదు. చేతులతో పత్తాలు ఆడతారు, బీరు తాగుతారు, ముగ్గేస్తే ఏమవుతుంది? అది నాకు తెలిసి ఇదే ఇంపార్టెంట్. ఇవి రకరకాలుగా దొరుకుతాయి యాక్చువల్గా. దీన్ని పెంచుదాం. ఓకే, నిత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ పసుపెంతో ఛాయ. ఎట్లా కనిపిస్తుంది ముగ్గు? అరే ఒకటి నింపి నాకు ఇయ్యండి రా, ఇది మళ్ళీ నింపండి. నింపింది తీసుకురండి. బాగుందా? సో ప్యాటర్న్, ముగ్గు అంటే నథింగ్ బట్ ప్యాటర్న్. బ్యాలెన్స్ అంటే ఒక డబ్బా, తర్వాత ఒక త్రిభుజము, ఆ తర్వాత ఒక చతుర్భుజము, త్రిభుజంలో చతుర్భుజము, చతుర్భుజంలో త్రిభుజము, సర్కిల్లో డబ్బా, డబ్బాలో సర్కిల్, ముగ్గు అనమాట. ఆ చిన్న ఫార్మేషన్ తోటి ఒక 3 ముగ్గులు వేస్తా. ఒకటి చతుర్భుజము, ఒకటి సర్కిల్, ఒకటి త్రిభుజం. నువ్వు ప్రపంచంలో ఏ గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్ అయినా, కన్స్ట్రక్షన్ అయినా, ఈ 3-4 షేప్స్ విత్ సర్కిల్. ఓకే, ఆ తర్వాత రెండవది చతుర్భుజం, స్క్వేర్. మూడోది ఇంకో సర్కిల్ వేద్దాం, త్రిభుజం పైన వేద్దాం. కాదు, చూడు, ఆగు అమ్మా, అది నాకు తెలియదు. ఫ్రెష్ మైండ్తోనే ముగ్గేయండి, అది ఒక్కటి తెలుసు. అంటే ఏదో చేస్తే ఏదో అవుతుంది అనేది ఎప్పుడు మోసపూరితమైన చేష్ట. నేను దీని జీవన విధానంగానే చూస్తున్నా. ఇది ఎగ్జైట్మెంట్ కాదు, ఏమి కాదు. ప్రయోగం చెయ్యి అంతే, కీప్ ఎక్స్పెరిమెంటింగ్. తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు దీనికి ఇంకొక సర్కిల్, చతుర్భుజంలో సర్కిల్, సర్కిల్లో చతుర్భుజము, మళ్ళీ దాని మీద ఆపోజిట్ డైరెక్షన్లో
ఒక చతుర్భుజం. ఆ తర్వాత కరెక్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి నువ్వు. అది చేయలేదు, దగ్గర దూరద్దు. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత వచ్చింది సరికి ఇక్కడికి వచ్చిన సరికి చిన్న చిన్నవి. ఆ తర్వాత ఇక్కడ ఒక సర్కిల్, అలాగే. ఆ తర్వాత లైన్స్, డబ్బు ముయ్యాలి కదా, తులసికోట. జర పద్ధతిలో వెళ్తున్నాం. ఆగు, నింపకు జర ఆగు. సేమ్ పర్వాలేదు, వేసేసేయి. ఓకే, ఇప్పుడు షేప్ వచ్చింది కదా, పర్వాలేదు. ఇట్స్ ఓకే, మనం హ్యూమన్ బీయింగ్, ఎర్రర్ జరుగుతుంది. తర్వాత ఇంకొంచెం అల్లికలు ఇద్దాం. అల్లికలు నేను ఇటుపక్క వేస్తున్నావు, అటుపక్క చూసి అన్నమ్మా. ఇది బ్యాలెన్స్. ముగ్గంటే ప్యాటర్న్ అంతే. ఇప్పుడు చూడు, కాదు వేసిన చెడగొట్టకు, ఎక్కువైపోయి అందం పోయింది. నువ్వు అడిగి చెయ్యి. ఇప్పుడు నేను డిజైన్ చేసినప్పుడు నన్ను అడుగు. లీవ్స్ ఇంతే, అయిపోయింది. అంతవరకు వేస్తేనే అందం. ఏయ్ అది చూసి నవ్వుతుంది దాని చూపి దాని దగ్గర ఏంటిది రాని పనిలేదు. తర్వాత ఒకటి సంక్రాంతి పాట వేద్దాం. పాట అక్కడ వేద్దాం. నేను ఒక షేప్ వేసి అది నింపేసిరా, రెడ్డి కూడా నింపుకురాపు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా, చక్కగా మీ ఈగోలు, మీ ఆడ మగ పురుషతత్వాలు పక్కన పెట్టి చిన్నపిల్లలాగా ఆడుకోండి. అది ఏ పండగ అయినా నిన్ను చిన్నపిల్లవాడిగా మార్చడానికి, అంతకుమించి దానికి కోర్ పర్పస్ ఏమి. సరే, సీజన్ బట్టి ఏ వంటలు తింటాం, ఏ బట్టలు వేసుకుంటాం, అది కాదు పాయింట్. యూ హ్యావ్ టు బికమ్ ఏ చైల్డ్ అగైన్. దట్స్ వాట్ రవీంద్రనాథ్ ఠాగూర్ సెడ్. యూ హ్యావ్ టు బికమ్ ఏ చైల్డ్ అగైన్ అంటే చెడ్డలు వేసుకొని వేలు జీకమని కాదు. నువ్వైతే పెద్దోడు అయినావు అనుకుంటున్నావు కదా, నువ్వు పెద్దోడు కావాలి, గబ్బోడు వేరు. బేసికల్గా నవ్వడం మర్చిపోయి పోలికలు, వ్యత్యాసాలు. సో ఇక్కడ నేను కలశం వేస్తా. కన్నమ్మ, నేను కలశం వేస్తా. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంది,
పాలు పొంగుతున్నాయి. వేసినాను అట్లా అట్లనే ఇట్లా పొంగినట్టు కొంచెం అట్లా ఇట్లా బల్జ్ బల్జ్ చేసేయాలి. తీసుకో ఎట్లా అట్లా వేయండి, ఎట్లా వేసినా సూపర్. చెరుగడలు 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 ఇగో చూడు. పాలు పొంగి ఇటుపోతున్నాయి. అగో చూడు, ఇది చూసుకుంటా అక్కడికి. ఓకే, ఆ తర్వాత చెరుగడకు మధ్యన ఇట్లుంటాయి. ఇగో చెరుగడ బాగుంది. ఇది నింపరాబో. అచ్చా ఇది ఒక్కటే పెద్ద చేయడం బాగుంది ఇక్కడ. ఇట్లుండి కూడా వేయరా. అవును, ఇక్కడ కరివేపాకులు ఏం ప్రాబ్లం కాలేదు మనకి. మళ్ళీ అదే ఆ కవర్ ఇక్కడ తెచ్చుకోర్రా. బాగుంది. ఇక్కడ వేసుకుంటా. ఇంకోటి తీసుకురా. అవి అక్కడ పట్టి బాగుంది కదా, చాలా బాగా వేస్తాం. ఏదో ఒకటి వేయాలి అంతే, ఇందులో పోల్చుకోవడం లేదు కాబట్టి మనకు వచ్చింది కూడా రోజు చేసే పని కాదు, కొంచెం అడిట్ అవుతుంది. ప్రశాంతంగా హాయిగా చేయడం ఇంపార్టెంట్, మూర్ఖత్వాలను వదిలి చేయడం ఇంపార్టెంట్. ఈ టైం వరకు ధాన్యాలన్నీ ఇంటికి వస్తాయి. ఓకే, అట్లా అందరు ధాన్యాలు కలిపి వేస్తారు. సో పట్టండి. అందుకని హాయిగా అసలు పండుగ రోజు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎవరైనా ఆ ఓల్డ్ మైండ్ సెట్, ఓల్డ్ థాట్ ప్రాసెస్ తీసి బొంద పెట్టి ఫ్రెష్గా బతకడం స్టార్ట్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏం పండుగ ఎందుకు చేసుకుంటున్నారు అసలు, మీనింగ్లెస్. అది ఊరికి అలవాటు అయితే చేసుకుంటున్నారు. ఎవరు? నవని షీ బికేమ్ ఏ చైల్డ్ అగైన్. సో అందుకని అందరూ పండుగని మంచిగా ఏమంటారు, బరువు లేని మైండ్తో చేసుకోవడానికి యాక్చువల్గా పండుగలు వచ్చినాయి. అంటే చిన్న రిఫ్రెష్ లాగా. అది మర్చిపోయి మళ్ళీ ఈగోలకు పోవద్దు. నీవు నేను అది ఉన్నంత వరకు ఆనందం లేదు. సో అందరినీ మర్చిపోండి, సెలబ్రేట్ యువర్ లైఫ్. ఓకే, కొంచెం ముగ్గులు వేసుకోండి, ఎంజాయ్ చేయండి. రీసరస్ వయసు బెట్టా పాలున్నాయా? టీ పెట్టివా? ఎన్నిసార్లు